ఒక అందమైన పల్లెటూరులో ప్రసాదు శారదా దంపతులు ఉండేవారు. ఆ దంపతులకి రమేష్, సురేష్, అరుణ్ అని ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాయి. పెద్ద కోడలు అనామిక. తను చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. కాని గుణంలో మాత్రం ఆమెను మించిన వారు లేరు. ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని అత్తమావల్ని కంటికి రెప్పలా చూసుకునేది. ఇక రెండో కొడుకు సురేష్, అతని భార్య అవని. మూడో కొడుకు అరుణ్, అతని భార్య అంజలి. ఈ వీళ్ళిద్దరూ చాలా ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. పుట్టింట్లో డబ్బుందన్న ఒకే ఒక్క పొగరుతో వాళ్ళ అత్తగారింట్లో ఏ పని చేయకుండా డ్రస్సుల్ని మార్చుకుంటూ షాపింగ్ మాల్స్ చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృధా చేసేవారు. ప్రతి విషయంలోనూ పెద్ద కోడలు అనామికని పేదరికంతో దెప్పిపొడుస్తూ రాచి రంపాన పెట్టేవారు. ఓ రోజు ఉదయం ఇంట్లో శారద అనామికతో ఇలా అంటుంది. అమ్మా అనామిక, ఉదయం 5 గంటలకి లేచినట్టున్నావు. ఇల్లంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టి అప్పుడే వంటగదిలో కూడా దూరేవా? కాస్త విశ్రాంతి తీసుకొచ్చిగా అమ్మా. నువ్వు ఒక్కదానివి ఎంత అని చేస్తావు? పర్వాలేదు అత్తయ్య, నాకు ఇవన్నీ అలవాటే కదా. మావయ్య లేచేసరికి విడివేడిగా కాఫీ ఇవ్వాలి కదా అని వంటగదిలోకి వచ్చాను. ఈరోజు టిఫిన్కి పూరి ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. నీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఇద్దరు ఉన్నారు. ఏనాడైనా ఉదయం 8 గంటల కంటే ముందు నిద్ర లేచారా? వాళ్ళకి ఆస్తి పాస్తులున్నాయన్న పొగరే గాని సంస్కారం ఇసుమంతైనా లేదు. అప్పుడు శారద అలా అంటుండగానే ఉదయం 10 గంటల సమయంలో నిద్రలేచి తలదువ్వుకుంటూ హాల్లోకొస్తారు అవని, అంజలి. వాళ్ళని చూడగానే శారదకు కోపం వస్తుంది. ఏంటత్తయ్య, ఉదయాన్నే మా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేమేమైనా ఈ ఇంట్లో పని వాళ్ళం అనుకుంటున్నారా ఏంటి? ఉదయాన్నే లేచి పనులు చేయడానికి. అవునక్క, మనం తీసుకొచ్చిన కట్నంతోనే కదా ఈ ఇల్లు ఇంత దర్జాగా నడుస్తోంది. మా నాన్న ఇచ్చిన డబ్బుతో ఈ ఇంట్లో ఇంకో 10 మంది పనాలను పెట్టుకోవచ్చు. అయినా ఈ అనామిక ఉండగా పనాలతో పనే ఉందిలే. తీసుకుండావని అంజలి వేడివేడిగా కాఫీ. ఏంటనామిక ఈ కాఫీ? అసలు నీ కాఫీ చేయడం కూడా రాదా? మా ఇంట్లో అయితే పని వాళ్ళు కూడా ఇంతకంటే అద్భుతంగా చేస్తారు. నీకు ఆ పేదరికపు వాసనలు ఇంకా పోయినట్లేవు. వదిలే అక్క, తన స్థాయికి తగ్గట్టే చేస్తుందిలే. అయినా మనం ఈరోజు సిటీలో కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కి వెళ్ళాలి కదా. తొందరగా తయారవుతుందా? ఏంటమ్మా మీరు రోజు అదే పనిగా తయారవుతున్నారు? నిన్ననే కదమ్మా 10,000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కొని వచ్చారు. మళ్ళీ ఈరోజు షాపింగ్ మాల్ అంటారేంటి? ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి కదా, ఒక్క పనైనా అనామికకి సహాయం చేయొచ్చుగా. అత్తయ్య, మాకు పనులు చేయడం అలవాట్లేదు. మా నాన్న మమ్మల్ని మహారాణులాగా పెంచాడు. ఈ వంటగది పనులు, అంట్లు తోమడాలు ఇవన్నీ మా వల్ల కాదు. అనామిక ఎలాగో పేదింటి నుంచి వచ్చింది కదా, ఇవన్నీ తనకి బాగా అలవాట్లే, తనే చేసుకుంటుంది. అప్పుడు అవని అన్న మాటలకి అనామిక మనసు చివుక్కుమంటుంది. కాని ఏమీ అనకుండా మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి ప్రసాద్ వస్తాడు. ఏంటి శారదా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఉదయాన్నే వాళ్ళతో వాదనెందుకు? వాళ్ళ బుద్ధి మారదు గాని వదిలేయ్. ఎట్టా వదిలేయమంటారండి? చూశారు కదా నా పెద్ద కోడల్ని ఎట్టాగంటున్నారు. అది పేదింటి పిల్ల అయితే మాత్రం దానికి మనసు ఉండదా? అది మనిషి కాదా? వీళ్ళేమో డబ్బుందని విర్రవీగుతూ ఏ పని చేయకుండా తిరుగుతున్నారు. దానిపైన ఇంటి భారం అంత పడిపోతుందండి. కాలం అన్నింటికీ సమాధానం చెప్తుందిలే శారదా. డబ్బు శాశ్వతం కాదు, గుణమే శాశ్వతం. ఆ విషయం వాళ్ళకి తొందరలోనే అర్థమవుతుందిలే, నువ్వు బాధపడకు. ఆ రోజు సాయంత్రం రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. అనామిక వంటగదిలో పనిచేస్తూ అలసిపోయి ఉండటం చూసి చాలా బాధపడతాడు. ఏంటనామిక ఇది? ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. నీకు అలసటగా అనిపించటం లేదా? వాళ్ళిద్దరూ ఏమీ చేరు, కనీసం నీకు సహాయం కూడా చేరా? అయ్యో, మీరెందుకు బాధపడుతున్నారండి? అవని, అంజలి చిన్నప్పటి నుంచి గారభంగా పెరిగారు. వాళ్ళకి పనులు అలవాట్లేదు. నాకు పనులు చేయడం అలవాటే కదా, నాకే కష్టం లేదులేండి. నీకు కష్టం అనిపించకపోయినా నాకు కష్టంగా ఉందనామిక. వాళ్ళు నిన్ను పేదరికం పేరుతో అవమానిస్తుంటే నా రక్తం మరుగుతుంది. వద్దండి, నా కోసం వాళ్ళతో ఏ గొడవలు పడద్దు. కుటుంబం అంటే కలిసి ఉండాలి. అత్తయ్య, మావయ్య నన్ను సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. నాకు అదే 10,000. డబ్బు గురించి మాట్లాడే వాళ్ళ మనసులు మారే రోజు తప్పకుండా వస్తుంది. అలా అనగానే అనామిక మాటలు విన్న రమేష్ ఆమె మంచితనానికి మురిసిపోతాడు. అదే సమయంలో సురేష్, అరుణ్ తమ గదుల్లో తమ భార్యలతో వాదిస్తూ ఉంటారు. అవని, ఇదేమన్నా బావుందా? నువ్వు రోజు షాపింగ్ అంటావు, వదిన మాత్రం రోజంతా ఇంట్లో చాకరీ చేస్తుంది. కనీసం కొద్దిగా కూడా సాయం చేయవా నువ్వు? ఓహో, మీ వదిన నీకు నా మీద కంప్లైంట్ ఇచ్చిందేంటి? చూడు సురేష్, నేనేమి మీ వదినలాగా పేదింటి నుంచి రాలా. నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు 2 కోట్ల రూపాయల కట్నం తెచ్చా. ఆ డబ్బుతో మీరు వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. అలాంటి నన్ను పనులు చేయమంటావా? కుదరదు. అంజలి, మా అన్నయ్య అన్న మాటలో న్యాయం ఉంది. వదిన్ని చూస్తుంటే జాలేస్తుంది. నువ్వైనా కాస్త సహాయం చేయొచ్చు కదా. హలో,
నన్ను పని మనిషిలో చూశారంటే నేను ఊరుకోను. మా నాన్నకి ఒక్క ఫోన్ చేశానంటే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. మీ ఇల్లు నా కట్టిన డబ్బులతోటి నడుస్తోంది. గుర్తుంచుకోండి, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఎంజాయ్ చేస్తాను. అలా భార్యల ధనగర్వం ముందు ఆ ఇద్దరు భర్తలు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అవని అంజలిల పొగరు రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. అనామిక మాత్రం ఓపిగ్గా అన్నీ సహిస్తూ ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయం వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. అనామికకి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్ళు కాలిపోతున్నా సరే అత్తమావలకి కాఫీ ఇవ్వాలని వంటగదిలోకి వెళ్తుంది. కానీ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. అయ్యో దేవుడా, అనామిక ఏమైందమ్మా? రమేషు, సురేషు, ఏవండి, తొందర రండి, అనామిక కింద పడిపోయింది. అది విన్నాక అందరూ పరుగున వస్తారు. రమేష్ కంగారుగా అనామికను ఎత్తుకొని తీసుకెళ్లి గదిలో పడుకోబెడతారు. డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ గారు, మా కాళ్ళకి ఏమైందండి? జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. జ్వరం చాలా తీవ్రంగా ఉందండి. దానికి తోడు నీరసం కూడా బాగా ఉంది. ఆమెకు సరైన విశ్రాంతి లేదు. కనీసం ఒక వారం రోజుల పాటు ఆమె మంచం మీద నుంచి లేవకూడదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. మందులు రాసిస్తున్నాను, సమయానికి వేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అవని అంజలి ఇద్దరూ తయారై చేతిలో హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకుని హాల్లోకి వస్తారు. అంజలి, ఈరోజు మన ఫ్రెండ్స్తో కిటీ పార్టీ ఉంది కదా, త్వరగా వెళ్ళాలి, లేకపోతే లేట్ అయిపోతుంది. అవునక్క, ఈరోజు నేను ఒక కొత్త డైమండ్ నెక్లెస్ కొందామని డిసైడ్ అయ్యాను. పద వెళ్దాం. ఏంటి మీరిద్దరు తయారయ్యేది? ఎక్కడికి బయలుదేరారు? అనామెక్క జ్వరం వచ్చి మంచం మీద ఉంటే మీకు ఇప్పుడు పార్టీలు షాపింగ్లు అవసరమా? అత్తయ్య, తనకి జ్వరం వస్తే మేమేం చేయాలి? మందులు వేసుకుంటే తగ్గిపోతుందిలే. మా ఫ్రెండ్స్ అందరూ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళాలి. సిగ్గులేదే మీ ఇద్దరికి? ఇంట్లో పెద్ద కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉంది. లేవలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం పలకరిద్దామన్న ఆలోచన కూడా లేదా మీకు? ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండి పనులు చేసుకోలేరా? పనులా? మేం పనులు చేయడం అత్తయ్య? మీకు ముందే చెప్పాం, మా వల్ల పనులు కావు. కావాలంటే ఒక వారం రోజుల పాటు హోటల్ నుంచి భోజనం తెప్పించుకోండి. మేం దానికి బిల్లు కడతాం. మా దగ్గర చాలా డబ్బుంది. ఏమ్మా, ఆపండమ్మా మీ పొగరు. డబ్బు డబ్బు డబ్బు, ఇదేనా మీ జీవితం? డబ్బుతో మనుషుల్ని కొనగలరేమో గాని మనసుల్ని కొనలేరు. అనామికకి జ్వరం వస్తే మీకు పట్టింపు లేదా? అవని, ప్లీజ్ ఒక్కరోజు కిట్టి పార్టీకి వెళ్ళకపోతే ఏమవుతుంది? వదినికి బాలేదు కదా, ఇంట్లో ఉండు. నా మాట వినండి సురేష్, నన్ను శాసించాలని చూడకండి. నేను వెళ్తున్నాను, నువ్వు రా అంజలి. అలా అని ఇద్దరూ ఎవరి మాట వినకుండా అనామిక కనీసం ఎలా ఉందో కూడా చూడకుండా కారేసుకుని వెళ్ళిపోతారు. ప్రసాదు, శారద ముగ్గురు కొడుకులు వాళ్ళ ప్రవర్తనకి విస్తుపోతారు. చూశారు కదా నాన్న, వీళ్ళ మనసులో ఎంత అహంకారం నిండిపోయిందో. అనామిక వీళ్ళందరి కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. కానీ తనకు జబ్బు చేస్తే వీళ్ళకి కనీసం మానవత్వం కూడా లేకుండా పోయింది. నా కోళ్ళ అనామిక ఎంత అదృష్టహీనరాలో కదా. దానికి ఎన్నాళ్ళు వీళ్ళు పెట్టిన బాధల సాలక ఇప్పుడు ప్రాణం మీదకొచ్చినా పట్టింపు లేకుండా పోయారు. ఇంకా లాభం లేదు శారదా, వీళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. వీళ్ళ అహంకారాన్ని ఎట్టా అణచాలో నాకు తెలుసు, వాళ్ళని రానివ్వు. ఇక ఆ రోజు సాయంత్రం అవని, అంజలి చేతుల్లో బోలెడు షాపింగ్ బ్యాగులతో నవ్వుకుంటూ ఇంటికొస్తారు. హాల్లో ప్రసాదు, శారద ముగ్గురు కొడుకులు చాలా సీరియస్ గా కూర్చుని ఉంటారు. అనామిక కూడా జ్వరంతో వణుకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి అందరూ సీరియస్ గా మీటింగ్ పెట్టినట్టు కూర్చున్నారు? అత్తయ్య, నేనొక మంచి చీర మీకోసం తెచ్చాను, చూడండి. చీరలు పక్కన పెట్టావని ముందిటి తిరిగి నా మాటిను. ఈ ఇంటికి మీరు కోడలుగా వచ్చినప్పటి నుంచి మీ ధనగర్వాన్ని సహిస్తూ వచ్చాం. కానీ ఈ రోజు మీరు హద్దులు మీరారు. ఇంట్లో మనిషి చావు బతుకుల్లో ఉంటే మీరు పార్టీలు చేసుకుని వచ్చారు. ఇది ఇల్లా లేక మీ డబ్బు చూసుకొని విర్రవిగే క్లబ్బా? మావయ్య, మమ్మల్ని ఎందుకు అనవసరంగా తిడుతున్నారు? మేము మా డబ్బుతోనే కదా కొనుక్కుంటున్నాము. మీ అబ్బాయిల సంపాదన మేమేం వాడట్లేదు కదా. నీ డబ్బుతో నువ్వు సంతోషం కొనుక్కోగలవు అంజలి, కానీ కుటుంబ ప్రేమని కాదు. మీరు తెచ్చిన కట్నం డబ్బులతో మా ఇల్లు నడుస్తుందని అహంకారంతో విర్రవీగుతున్నారుగా. ఆ డబ్బే మీకు శత్రువైంది. ఈ క్షణం నుంచి మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అప్పుడు ప్రసాద్ మాటలకి అందరూ షాక్ అవుతారు. అవని, అంజలిల ముఖాల్లో రంగులు మారుతాయి. మావయ్య, మీరు మమ్మల్ని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమంటారా? అవునమ్మా, మీరు ఇంటికి సరిపోర్లే. డబ్బును ప్రేమించే మీకు మనుషుల విలువ తెలీదు. నా పెద్ద కోళ్ల పేద పిల్లైనా ఆమె మనసు బంగారం. మిమ్మల్ని అన్నాడు ఒక్క మాట అనలేదు. కానీ మీరు తనని పని మనిషి కంటే హీనంగా చూశారు. ఇప్పుడు తనకి జబ్బు చేస్తే అనాథలాగా వదిలేసి వెళ్ళారు. మీకు ఈ కుటుంబంలో స్థానం లేదమ్మా. దయచేసి మీ పుట్టింటికి వెళ్ళిపోండి.
నాన్నగారు చెప్పింది కరెక్ట్ అవని. నువ్వు మనిషివి కాదు, ఒక డబ్బు యంత్రానివి. నాకు నువ్వు అవసరం లేదు. అవునంజలి, నీ ప్రవర్తనతో నేను తలదించుకునేలా చేశావు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. అప్పుడు భర్తలు కూడా ముఖం తిప్పేయటంతో అవని, అంజలికి అసలు పరిస్థితి అర్థమవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తమ అహంకారం వల్ల ఈరోజు కుటుంబాన్ని కోల్పోతున్నామని వాళ్లకు తొలిసారి భయమేస్తుంది. అప్పుడు జ్వరంతో వణుకుతున్న అనామిక నెమ్మదిగా మాట్లాడుతుంది. మావయ్య, దయచేసి ఆ మాట అనకండి. వాళ్ళు తప్పు చేయలేదు మావయ్య. చిన్నప్పటి నుంచి డబ్బుతోనే కదా వాళ్ళు పెరిగారు. వాళ్ళకి లోకం తెలియదు, అంతే. వాళ్ళు నా చెల్లెల్లాంటి వాళ్ళు. దయచేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించద్దు. నా మీద కోపంతో వాళ్ళని దండించకండి. ఆ సమయంలో అనామిక మాటలు విని అవని, అంజలి ఇద్దరూ కుప్పకూలిపోయి ఏడవటం మొదలు పెడతారు. తమను అంతలా అవమానించినా ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా అనామిక తమ కోసం నిలబడుతూ ఉండటం చూసి వారి మనస్సు కరిగిపోతుంది. అక్క, మమ్మల్ని క్షమించు. కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తించాం. డబ్బు మత్తులో పడి నీ మంచితనాన్ని చూడలేకపోయామక్క. నువ్వు నిజంగా దేవతవక్క. అవునక్క, మేం చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. డబ్బు శాశ్వతం కాదు, నువ్వు చూపించిన ప్రేమే శాశ్వతం అని ఈరోజు మాకు అర్థమైంది. మమ్మల్ని క్షమించక్క. క్షమించండి అత్తయ్య. మమ్మల్ని పంపించొద్దు. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ పనైనా మేము చేస్తాం. అనామిక అక్కని మహారాణిలా చూసుకుంటాం. నా కోడల మనసులు మారే. ఎంతకంటే నాకు ఇంకేం కావాలి? అనామిక, నీ ఓర్పు, మంచితనం ఈరోజు ఈ ఇంటి నిలబెట్టాయమ్మా. మీరు నిజంగా మారారనిపిస్తే ఆ అహంకారాన్ని గడప బయట వదిలేసిరండి. అప్పుడే ఈ ఇంటికి మీరు నిజమైన కోడళ్ళవుతారు. థ్యాంక్స్ వదినా, నీ వల్ల ఈరోజు మా ఇల్లు తిరిగి నిలబడింది. అలా అవని, అంజలి ఇద్దరూ అనామికని హత్తుకుని ఏడుస్తారు. అనామిక వాళ్లను ఓదారుస్తుంది. ఆ రోజు నుంచి అవని, అంజలి పూర్తిగా మారిపోయారు. అనామికను సొంత అక్కలా చూసుకుంటూ ఇంటి పనులన్నీ వాళ్లే చేయటం మొదలుపెట్టారు. అత్తమావల్ని గౌరవంగా చూసుకున్నారు. డబ్బు కంటే కుటుంబ ప్రేమే గొప్పదని తెలుసుకున్న ఆ కోడళ్లు అనామికతో కలిసి ఆ ఇంటిని ఒక అందమైన నందనవనంగా మార్చేశారు. ప్రసాదు, శారదా కుటుంబం ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనామిక ప్రసాద్ గారి ఇంటి బయట నిలబడి ఉంది. నమస్కారమండి, నేను మీ అనామికని. నాకు తెలుసు మీకు నా పేరు సుపరిచితమని. మీతో ఈరోజు కొన్ని కబుర్లు చెప్పాలని ఉంది. ఇంతకాలం నా వెంటే ఉండి నన్ను మీరు ముందుకు నడిపించారు. నన్నెవరైనా ఏమైనా అంటే నాకన్నా ఎక్కువగా మీరు బాధపడ్డారు. నేను బాధపడితే మీరు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. నన్ను ఇంతలా ఆదరించిన మీతో నా జీవితంలో జరిగిన ఒక సంఘటనని పంచుకోబోతున్నాను. అది ఒక మండుతున్న ఎండాకాలం మధ్యాహ్నం. ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నా సరే వేడి సెగలు తగ్గడం లేదు. అత్తయ్యగారు హాల్లో సోఫాలో దిగులుగా కూర్చున్నారు. ఆమె ముఖం చూస్తేనే అర్థమైపోయింది ఏదో పెద్ద కోరిక ఆమె మనసులో మెదులుతోందని. అప్పుడు నేను మా అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య మధ్యాహ్నం నిద్రపోకుండా అలా కూర్చున్నారు? ఏవైనా కావాలా? పోనీ మజ్జిగ ఏమైనా తీసుకురానా? అనామిక, ఈ మధ్య వంటింట్లో అన్ని కొత్త రకం వంటలే అయిపోయాయి తల్లి. ఆ ప్యాకెట్ మసాలాలు, ఆ పిజ్జాలు, ఆ బర్గర్లు తిని నా నాలుక రుచించట్లేదు. ఎందుకో ఈరోజు మా ఊర్లో మేం తినే ఆ పాతకాలపు నాటుకోడి చికెన్ బిర్యానీ రుచి గుర్తొస్తుంది. ఆ మసాలాలు ఘాటు, ఆ వాసన, అబ్బో, అది తింటే వచ్చే ఆ కిక్కేయరమ్మా. ఆ మాటలు విన్నావని మా మధ్యలో దూరి, అత్తయ్య మీరసలు టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వైరల్ దమ్ బిర్యానీ రెసిపీ చూశాను. అందులో చీజ్, బటర్ వేసి వింతగా చేస్తున్నారు. ఈరోజు మీకు నేనది వండి పెడతాను. మీరు నా వంట తింటే ఆ పాత రోజుల్లో నాటుకోడి వంటలని మర్చిపోతారు. అవని, అత్తయ్యగారు అడిగింది పాత పద్ధతి బిర్యానీ కదా. నువ్వు చేసే ఆ చీజ్ ప్రయోగాలు ఆవిడికి పడతాయా? అత్తయ్యగారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారని నీకు తెలుసు కదా. అక్క, నువ్వెప్పుడు నన్ను తక్కువే అంచనా వేస్తూ ఉంటావు. చూడు, ఈరోజు బిర్యానీతో అత్తయ్యగారిని ఫిదా చేసేస్తాను. సురేష్, అరుణ్ ఇప్పుడే వెళ్ళి 6 కిలోల చికెన్ తీసుకురండి. అంజలి, నువ్విట్రా, నాకు హెల్ప్ చేద్దు గాని. నేను రెడీ అక్క. నువ్వు బిర్యానీ చేసేటప్పుడు నేను ఆ ఆవిరొచ్చి షార్ట్స్ తీస్తాను. దానికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే అదిరిపోతుంది.
అవని ఉత్సాహం చూసి నేను మౌనంగా ఉండిపోయాను. వంటింట్లో బిర్యానీ పనులు మొదలైపోయాయి. అవని గ్లాసులు, స్పూన్లు అన్ని కొలతలు పెట్టుకుని యూట్యూబ్లో చూస్తూ వంట మొదలెట్టేసింది. అంజలి ఏమో దాన్ని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పెట్టాలని రెడీ అయిపోతుంది. కానీ ఆ బిర్యానీ తయారు చేస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అనామిక, ఏంటి వాసన ఇలా వస్తుంది? పక్కింటి అత్తమ్మ సెంటు కొట్టుకున్నట్టుంది గాని బిర్యానీ వండుతున్నట్లేదు కదా ఆ వాసన. ఏమండి, మీరు సైలెంట్గా ఉండండి. అవని ఏదో కొత్త ప్రయోగం చేస్తుంది, చూద్దాం ఏమవుతుందో. ఇక 2 గంటల తర్వాత డైనింగ్ టేబుల్ మీద బిర్యానీ వడ్డించేశారు. రంగు చూడ్డానికి బానే ఉంది, కానీ వాసన మాత్రం ఏదో వింతగా వస్తుంది. అబ్బో, రంగు భలేగా ఉందావని, వడ్డించి చూద్దాం. అత్తయ్య గారు మొదటి ముద్ద తిన్నారు. ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఒక్క ముద్ద కూడా నమ్మలేకపోయింది. ఏంటి ఆమె ఇదే? నేను బిర్యానీ కావాలన్నాను గాని నువ్వు చేసిందేంటి? మల్లెపూల పానకంలో అన్నం కలిపినట్టుగా ఉంది. ఈ మసాలా ఏంటి ఘాటు లేకుండా స్వీట్గా ఉంది. అసలు ఆ మొక్కలేంటే రుచి లేవు పచ్చిలు. ఇది బిర్యానీలే లేక స్వీట్ పొంగలే? అత్తయ్య, ఇది ఇప్పుడు ట్రెండింగ్ రెసిపీ అత్తయ్య. ఈ రెసిపీకి 5 లక్షల మంది లైక్ కూడా కొట్టారు. అందులో వేసిన రోజ్ వాటర్ హెల్దీ అని కూడా చెప్పారు. దీన్ని తినడం నా వల్ల కావడం లేదే. ఆ లైక్ కొట్టిన 5 లక్షల మందిని వచ్చి ఇది తినమని చెప్పు. అసలు ఈ కాలం పిల్లలకి బిర్యానీ అంటే మంచి మసాలాలతో రుచిగా ఎట్టా చేయాలో తెలీదు. బిర్యానీలో కేవలం రంగులు, ప్యాకెట్ మసాలాలు ఉంటే సరిపోదు. ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇంకా మంచి మంచి మసాలాలతో చేసే బిర్యానీ ఆ టేస్ట్ మామూలుగా ఉండదు తెలుసా. మా చిన్నప్పుడు తోటలో బిర్యానీ చేసుకుని తింటే 4కి స్వర్గం రుచి తగిలినట్టు ఉండేది. పోన్లే శారదా, అవని ఏదో కష్టపడి చేసిందిగా, అలా చివాట్లు పెట్టబాకు తనకి. కష్టపడితే సరిపోదండి, కాస్త రుచి ఉండొద్దు. ఈ బిర్యానీ తింటే నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయేలాగా ఉన్నాయి. అత్తగారి మాటలకి అవని ముఖం చిన్నపోయింది. అత్తగారి మాటలు కొంచెం కట్టుగా ఉన్నా అందులో అయితే నిజముంది. అప్పుడు ఏం చేశాను, నేను మెల్లగా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. అత్తయ్య, మీరన్నది నిజం. ప్రకృతి ఒడిలో వండిన వంటకానికి ఉండే రుచి వేరు. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను అత్తయ్య. వచ్చే ఆదివారం మన మామిడి తోటల్లో, చెట్ల నీడల్లో, కట్టెల పొయ్యి మీద నేనే మీకు బిర్యానీ చేసి పెడతాను. మన తోటలో పండే అల్లం, వెల్లుల్లి అన్ని రోట్లో నూరేసి తాజా మసాలాలతో బిర్యానీ చేద్దాం. 3 కోడళ్ళం కలిసి ఆ విందుని స్వర్గంలా మారుస్తాం. ఏమంటారు? నిజమా అనామేక? తోటలో వంట అది నా చిన్నప్పుడు చూశానే తల్లి. సరే సరే, ఈ ఆదివారం కోసం నేను ఎదురు చూస్తా ఉంటాను. ఈసారి మాత్రం నన్ను నిరాశపరచబాకండి. ఇక ఆదివారం రానే వచ్చింది. తెల్లవారుజామునే నేను, అవని, అంజలి పొద్దున్నే తయారై తోటకి వెళ్ళాం. ఆ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు మనసుకి ఎంత ప్రశాంతతనిచ్చాయో. అంజలి, నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టు, ముందు ఉల్లిపాయల బుట్ట తీసుకో. అవని, నువ్వు చికెన్ని నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేయి. నేనిక్కడ రోలు కడిగి మసాలాలు అవి సిద్ధం చేసుకుంటాను. అక్క, రోట్లో నూరాలా ఏంటి? మిక్సీలో నూరొచ్చు కదా. రోట్లో నూరితే నాకు చెయ్యి నొప్పడుతుంది. అవని, రోట్లో నూరేటప్పుడు వచ్చే ఆ రాపిడి మసాలాకి ఒక తెలియని రుచిస్తుంది. అది మిక్సీలో రాదు. రా, కొంచెంసేపు నువ్వు దంచు, కొంచెంసేపు నేను దంచుతాను. నేను నెయిల్ పాలిష్ పోతే మళ్ళీ వేసుకుందు కానిలే. అత్తయ్య గారికి నచ్చేలా మనం బిర్యానీ చేయాలి కదా. అవని కష్టపడి దంచడం మొదలుపెట్టింది. మధ్యలో అమ్మో అబ్బో అంటూ అల్లరి కూడా చేసింది. ఆ రోకలి బరువుకి ఆమె చేతులు వణికిపోతున్నాయి. అంజలి దాన్ని వీడియో తీస్తూ అక్కడ సందడి చేసేసింది. ఇక మామిడి చెట్ల మధ్యలో వంట చేస్తుంటే మాకొక వింత అనుభూతి కలిగింది. మసాలాలు నూరుతుంటే వచ్చే వాసనకి అప్పుడే ఆకలి మొదలైంది. అనామిక, ఇదిగో చల్లటి మజ్జిగ తెచ్చాను. మీరెండలో కష్టపడుతున్నారు, కొంచెం ఈ మజ్జిగ తాగండి. అమ్మా నాన్న ఆ మామిడి చెట్టు కింద చాప మీద కూర్చొని ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. ఏవండి, మీరు ఆ పెద్ద డేక్ష తీసుకురండి. ముందు నెయ్యేసి అందులో ఈ నూరిన మసాలాలు వేసి వేయించాలి. సురేష్, అరుణ్, మీరు అక్కడ ఉన్న ఎండిన కర్రలు తీసుకురండి. వదినా, మేం రెడీ. కానీ ఆకలి దంచేస్తుంది. ఈ బిర్యానీ ఎప్పటికవుతుంది? ఓపిక పట్టాలి సురేష్ బాబు. మంచి రుచికరమైన దమ్ బిర్యానీ తినాలంటే సహనం ఉండాలి. ఇక వంట మొదలైపోయింది.
బియ్యం నానుతున్నాయి. చికెన్లో పెరుగు, పసుపు, కారం, మేము సొంతంగా రోట్లో నూరిన ఆ గరం మసాలా పట్టిస్తుంటే ఆ రంగు అద్భుతంగా ఉంది. కట్టెల పొయ్యి మీద పెద్ద డేక్షా పెట్టి వంట చేస్తుంటే ఆ పొగ వాసన చికెన్కి తోడై ఒక అద్భుతమైన సువాసన రావడం మొదలైంది. అవని, అంజలి నాకు అన్ని పనుల్లో తోడుగా నిలిచారు. అక్క, ఎండ బాగా ఎక్కువగా ఉంది, కానీ నువ్వు కలిపిన చికెన్ పీసెస్ చూస్తుంటే నాకిప్పుడే నోరు ఊరుతుంది. అవని అక్క, నువ్వు ఆ మొక్కల్ని అలా తిప్పుతున్నప్పుడు కొంచెం ఫోజ్ ఇవ్వు, నేను మంచి పిక్ తీస్తాను. అంజలి, నా ముఖం అంతా చెమటలు పట్టేశాయి, మేకప్ అంతా కరిగిపోయింది. కానీ వింతగా ఉందిలే, వంటింట్లో ఏసీలో వంట చేసినప్పుడు లేని సంతోషం ఇప్పుడు ఇక్కడ ఈ పొగ మధ్యలో ఉంది. అక్క, ఆ మసాలా వాసన అయితే భలేగుంది. ఆత్మీయత అంటే అదే అవని. అందరం కలిసి ప్రకృతి మధ్యలో పనిచేస్తుంటే ఆ అలసట కూడా ఆనందంగానే ఉంటుంది. వంటలో మనం వేసే మసాలాల కంటే మన మనసులో ఉండే ప్రేమే రుచినిస్తుంది. సుమారుగా గంట తర్వాత బిర్యానీ దమ్కి పెట్టాను. పైన నిప్పులేసి చుట్టూ గోధుమ పిండితో సీల్ చేశాం. ఆ తోటంతా బిర్యానీ వాసనతో నిండిపోయింది. మధ్యాహ్నం అందరం విస్తరాకులేసుకుని చాపల మీద కూర్చున్నాం. అత్తయ్యగారైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేను బిర్యానీ మూత తీయగానే ఒక్కసారిగా తెల్లటి ఆవిరి గాల్లోకి లేచింది. ప్రతి మెతుకు పువ్వులా విచ్చుకుంది. చికెన్ ముక్కలు వెన్నలా ఉడికిపోయాయి. అత్తయ్యగారికి మొదటి ప్లేట్ వడ్డించేశాను. అత్తయ్య, టేస్ట్ చేసి చెప్పండి, మీ కోరిక తీరిందా లేదా? అత్తయ్యగారు ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. అందరం నిశ్శబ్దంగా ఆమె స్పందన కోసం చూస్తూ ఉన్నాం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క నిమిషం పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. అనామిక, అవని, అంజలి, ఇటు రెండమ్మా. నా 60 ఏళ్ల జీవితంలో ఎంత రుచికరమైన భోజనం నేనెప్పుడు తినలా. ఆ మసాలాల ఘాటు, ఆ కట్టెల పొయ్యి మీద వండిన మట్టోసన, ఇది బిర్యానీ కాదమ్మా, అమృతం. అచ్చం మా అమ్ముండినట్టుంది. నిజమే శారదా, మన అనామిక చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. అసలు ఈ తోటగాలిలో ఈ వేడివేడి బిర్యానీ తింటుంటే ప్రాణం లేచొస్తుందనుకో. మొక్కలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చూసావా అనామిక, మా అమ్మ నిన్ను మెచ్చుకున్నారంటే నువ్వు ఈ ఊళ్ళోనే బెస్ట్ చెఫ్ అని అర్థం. నీకు బెస్ట్ చెఫ్ సర్టిఫికేట్ వచ్చేసినట్టే. ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందం కోటి రూపాయలతో సమానం. నేను పడిన 6 గంటల కష్టం, ఆ ఎండ, ఆ పొగంతా అత్తయ్యగారన్న ఒక్క మాటతో మాయమైపోయాయి. నా తోటికోడళ్ల ముఖాల్లో కూడా ఒక తెలియని గర్వం కనిపించింది. ఏమండి, మీకొక విషయం చెప్పాలనుంది. ఒక ఇల్లాలు వంటింట్లో గంటల తరబడి ఎందుకు కష్టపడుతుందనుకుంటున్నారు? కేవలం కడుపు నింపడానికే కాదు, తాను వండిన వంటని తన భర్త, తన అత్తమామలు తిని బాగుంది తల్లి అని ఒక్క మాట చెప్తే ఆ ఆనందం కోసం ఇల్లాలు ఎంత కష్టానికైనా తను సిద్ధపడుతుంది. వంటింట్లో చెమటలు కక్కుతూ పనిచేసే ప్రతి స్త్రీకి కావలసింది కేవలం ఒక చిన్న కాంప్లిమెంట్ మాత్రమే. అది ఆమెకి అమితమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు ఆభరణాల కంటే మీ మెచ్చుకోలే ముఖ్యం. అవునక్క, ఈరోజు అత్తయ్యగారు మెచ్చుకుంటే నాకు చాలా హాయిగా ఉంది. ఇన్నాళ్ళు నేను కేవలం సోషల్ మీడియా లైక్స్ కోసం వండాను, కానీ మన ఇంట్లో వాళ్ళ ముఖాల్లో చూసే ఈ తృప్తి ముందు ఆ 5 లక్షల లైక్స్ అయితే చాలా చిన్నవని ఈరోజు తెలిసింది. రేపటి నుంచి నేను కూడా రోట్లో నూరడమే ప్రాక్టీస్ చేస్తాను. అత్తయ్య, ఇక నుంచి ప్రతి ఆదివారం మన తోటలోనే వంట. ఏమంటారు? నేను డ్రోన్ కూడా తెస్తాను షూటింగ్ కోసమని. అట్టాగేనమ్మా, నా కోడళ్ళు ముగ్గురు ఇట్టాగే కలిసి ఉంటే మనూరులో ఇంతకంటే గొప్పిల్లు ఇంకోటి ఉండదు. ఆ రోజు సాయంత్రం మేమింటికి తిరిగొస్తూ ఉంటే మనసు చాలా నిండుగా ఉంది. చంద్రుడు ఆకాశంలోకి వస్తున్నాడు. తోటలో ఆడిన ఆటలు, ఆ బిర్యానీ గుమగుమలు, ఆ నవ్వుల కేరింతలు మా జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయాయి. దారి పొడవునా మా ఇంట్లో అందరూ బిర్యానీ గురించి పోగొడుతూనే ఉన్నారు. అమ్మా అనామిక, ఈ రోజు తోటలో చేసిన బిర్యానీ ఇంకా ఉందా తల్లి? నాకా రుచి మళ్ళీ కావాలనిపిస్తుందమ్మా. ఉంది మావయ్య గారు, మీ అందరి కోసం ప్రత్యేకంగా ఉంచాను.
అవని చేసిన ఆ స్వీట్ బిర్యానీ కూడా ఉంది. అది సురేష్ బాబు తింటారు. వద్దు బాబాయ్, నన్ను వదిలేయండి. సురేష్ మాటకి అందరం గట్టిగా నవ్వాం. ఇక ఆ రాత్రి మా ఇంటి గాలిలో కూడా ఆత్మీయమైన బిర్యానీ వాసనే ఉంది. ఆ రోజు నుండి మా ఇంట్లో మేం చేసే వంటకి మా అత్తగారు ఎప్పుడూ వంక పెట్టలేదు. పైగా అప్పుడప్పుడు మా వంటని పొగిడేవారు. ఇది మా బిర్యానీ కథ. మీరు కూడా మొట్టమొదటిసారి మీ అత్తగారింట్లో చేసిన వంటకి కథ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.